నమో పార్వతీ పతయే హర హర మహాదేవ్. జై భవానీ వీర శివాజీ. అందరికీ ముందుగాల శనార్థులులా. ఇగో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తెలియని హిందువులు ఉండరు. ఎందుకంటే ఈ భారతదేశాన్ని మొత్తం ఏకతాటి మీదికి తీసుకొచ్చి హిందువులందరినీ ఐక్యం చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మన ఎవరైతే ఉన్నారో ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రనైతే మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే మరాఠా సామ్రాజ్యంలో ఒక వీర యోధుడు ఎవరంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, అదేవిధంగా ఆయన కొడుకు శంభాజీ మహారాజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పరాయి స్త్రీని సైతము ఆ స్త్రీ రూపంలో ఆ యొక్క వాళ్ళ తల్లి రూపాన్ని చూసుకునే మహావీరుడు మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. కాకపోతే ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గుర్రము ఏదైతే ఉన్నదో ఆ గుర్రము పేరు కానీ ఆ గుర్రం యొక్క చరిత్ర కానీ అది ఒకానొక సందర్భంలో జబ్బు పడినప్పుడు ఏం జరిగిందో ఈ ముచ్చట్లన్నీ మీకు తెలుసా? ఉల్లా అసలు ముచ్చట్లకు పోతే వీర శివాజీ గుర్రము ఎన్ని యుద్ధాలు గెలిచింది, అదేవిధంగా ఎంత సమర్థవంతమైన గుర్రమో, ఎంత శక్తివంతమైన గుర్రమో, ఎంత పటిష్టవంతమైన గుర్రమో మనందరికీ తెలుసు. ఆ గుర్రానికి ఏనుగు కుంభస్థలం ఏదైతే ఉన్నదో అలాంటి ఒక మాస్క్ వేసి మరి ఆ గుర్రము టక్టగా 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 దౌడు తీస్తుంటే ప్రత్యర్థి గుండెల్లో, అదేవిధంగా ఏనుగుల గుంపు ఉంటుంది కదా, ఏనుగులు కూడా యుద్ధాలలో పాల్గొనేటివి కదా, అట్లాంటి ఏనుగులు సైతము భయపడిపోయేటివి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారి యొక్క గుర్రము అంత శక్తిమైనది, అంత బలిష్టమైనది. తన యొక్క 2 కాళ్ళు లేపి ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఒక్కసారి దాడి చేసిందంటే ఎంత పెద్దటి ఏనుగైనా కూడా భయపడక తప్పదు. అయితే అసలు కథలకు పోతే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గుర్రము జబ్బుపడుతుంది. జబ్బుపడి కొంతకాలము అట్లనే లేవకుండా తన కాళ్ళు కానీ తన చేతులు కానీ తన ముక్కు కానీ ఏవైతే ఈ పురుగులు ఉంటాయో ఆ పురుగులు మొత్తం పట్టి తన యొక్క శరీరము రోజు రోజుకు కుంగి కుషించిపోతూ ఉంటుంది. ఇక పాపం ఆ శివాజీ మహారాజ్ ఏం చేస్తాడంటే ఆ యొక్క గుర్రాన్ని చూసి చాలా బాధపడుకుంటా, చాలా విచారణ చెందుకుంటా, అయ్యో ఎన్ని యుద్ధాలు గెలిచిన నా గుర్రము చివరికి ఇలా పురుగులు పడి తన చెవుల్లో, తన నోట్లో, తన ముక్కుల్లో ఇంతటి కష్టాన్ని అనుభవిస్తున్నది అని వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో ఆ మంత్రులకు చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్తాడు. వాళ్ళందరూ వచ్చి ఆ గుర్రాన్ని చూస్తారు. ఆ గుర్రాన్ని చూసి ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ గుర్రం యొక్క స్థితి అయితే మారదు. ఆ గుర్రం యొక్క గతి సేమ్ అట్లనే ఉంటుంది. అట్లనే ఉండేసరికి పాపము ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఆ గుర్రాన్ని ఒక వనం ఉంటుంది కదా, ఆ వనంలోకి తీసుకొచ్చి వదిలిపెడతాడు. ఆ వనంలోకి తీసుకొచ్చి వదిలిపెట్టిన తర్వాత ఆ ఛత్రపతి మహారాజు యొక్క గుర్రానికి తోడుగా ఒక మేక ఉంటుంది. ఆ మేక ఈ గుర్రము 2 ఒకే వనంలో కలిసి ఉంటాయి. తర్వాత ఛత్రపతి మహారాజు యొక్క ఆస్థానంలో ఒక మంచి మహామంత్రి మహారాజా శివాజీ గారు ఇగో జర్మనీలో ఒక మంచి వైద్యుడు ఉంటాడు. ఆ వైద్యుడు గనుక ఇక్కడికి వచ్చి మన గుర్రాన్ని గనుక ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అని అనగానే ఛత్రపతి మహారాజు ఏదైతే ఆ వైద్యుని జర్మనీ నుంచి ఇక్కడి యొక్క భారతదేశానికి రప్పించడానికి నానా అవస్థలు నానా తిప్పలు పడి ఎట్టకేలకైతే ఆ జర్మనీ వైద్యుని అయితే మన భారతదేశానికి ఛత్రపతి మహారాజు యొక్క ఆస్థానానికి అయితే రప్పిస్తారు. రప్పించిన తర్వాత ఆ వైద్యుడు ఆ గుర్రాన్ని చూసి మస్తు పరిశాన్ అవుతాడు. ఎందుకంటే ఇగో గుర్రము ఓన్లీ దాని యొక్క శరీరం మాత్రమే ఇక్కడ ఉన్నది, దాని ప్రాణం మాత్రము ఇటు భూమికి అటు ఆకాశానికి మధ్య నరకాన్ని అనుభవించుకుంటా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నది. కేవలము ఈ గుర్రము ఇప్పుడు ఈ స్థితిలో ప్రాణాలతోటి ఉన్నది అని అంటే చాలా గ్రేటు. అది ప్రాణం విడవలేక, అదేవిధంగా ప్రాణం చాలించలేక, తను చాలించలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో. ఇగో ఛత్రపతి శివాజీ గారు, నేను మీకు ఒక సందేశాన్ని అయితే ఇస్తున్నా. ఈ గుర్రానికి నేనైతే ఒక్క 5 దినాలైతే ట్రీట్మెంట్ చేస్తా. ఈ 5 దినాల తర్వాత కూడా గుర్రం పరిస్థితి సేమ్ గిట్లనే ఉంటే దాన్ని మీ స్వహస్తాలతోటి
మీరే చంపాలే అని ఆ వైద్యుడు అంటాడు. అన్న తర్వాత ఇక అప్పట్లలో రాజులు ఎట్లుంటారు చెప్పుర్రి, మళ్ళీ అది ఛత్రపతి శివాజీ మహారాజాయే. ఒక్కసారి మాట ఇచ్చిరనుకో ప్రాణం పోయినా కూడా మాట తప్పరు. కాబట్టి ఆ వైద్యునికైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే మాటిస్తాడులా. మాట ఇచ్చిన తర్వాత 5వ దినానికి ఈ గుర్రంకు కనుక నయం కాకపోతే నా స్వహస్తాలతోటి నేనే ఖచ్చితంగా నా గుర్రాన్ని అయితే వధిస్తా అని ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పంగానే ఆ వైద్యుడు ఎవరైతే ఉంటారో ఒకరోజు దానికి ట్రీట్మెంట్ చేస్తాడు. ట్రీట్మెంట్ చేసినాక కూడా దాని పరిస్థితి ఏమాత్రం కుదుట పడదు. ఆ పురుగులు కథా కారకన ఎక్కడెక్కనే ఉంటాయి. ఇక అదే వనంలో ఉన్న మేక ఏం చేస్తుందంటే, ఓ గుర్రమా, నువ్వు ఎన్ని యుద్ధాలు గెలిచినవు, ఎంత పేరు ప్రతిష్టలు పొందినవు, ఇంత బలశాలివైన నువ్వు చివరికి ఇగో ఈ పరిస్థితులు ఉన్నావు అని ఆ మేక మోటివేషన్ చేస్తుంది. నువ్వైతే ఖచ్చితంగా లేస్తావు, నడుస్తావు, ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా 5వ రోజు వరకైనా నువ్వైతే తప్పకుండా నడుస్తావు అని మేక మోటివేషన్ ఇచ్చుకుంటూ పోతుంది. 1 రోజు అవుతుంది, 2 రోజులు అవుతాయి, 3 రోజులు అవుతాయి, 4 రోజులు అవుతాయి, 5వ రోజు కూడా సేమ్ గట్లనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఈ 5వ రోజు కూడా ఆ గుర్రానికి వైద్యం చేసినాక కూడా దాని పరిస్థితి అస్సలకే కుదుట పడకపోయేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో మందులే కావచ్చు, గుర్రాన్ని చంపేదందుకు ఏవైతే ఉంటాయో ఆ మందులను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చే ఒక అరగంట ముందు ఈ మేక ఏం చేస్తుందంటే, ఒసే గుర్రమా, నీకు సిగ్గు కానీ శరం కానీ ఏమన్నా చీము నెత్తురు ఉన్నాయా? ఎందుకంటే ఇన్ని యుద్ధాలను గెలిచిన నువ్వు చివరికి ఇంత కుక్క చావు చేస్తావా? నీ యజమాని తన స్వహస్తాలతోటి నిన్ను సంపించుకునే అంత గతి నీకెందుకు? ఇంకా నీకు సిగ్గు లేదా? లేచి ఈ వనం చుట్టూ ఒక్కసారి దౌడు తీయి. అప్పుడు ఛత్రపతి మహారాజు చాలా సంతోషించి నిన్ను ఏం చేయకుండా ఉంటాడు అని ఆ మేక ఏదైతే ఉన్నదో అంతటి మోటివేషన్ ఇచ్చినా, అన్ని మంచి మాటలు చెప్పినా కూడా ఏ మాత్రము గుర్రం వినిపించుకోదు, గుర్రానికి నయం కాదు. అదే తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు రాజ్యంలో నుంచి తన వనంలోకి రాగానే గుర్రం చూసిరా ఎంచక్క వనం మొత్తం దౌడు తీస్తుంది, మంచిగా మేస్తుంది, మంచిగా పరిగెత్తుకుంటూ ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ముఖంను చూడాలి అప్పుడు. ఎందుకంటే చాలా ఆనందంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే వాళ్ళ మంత్రులకు, వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు, చూసిండ్రా ప్రజలారా, చూసిండ్రా మంత్రులారా, నా గుర్రము ఎంత చక్కగా దౌడు తీస్తుందో, నా గుర్రము చివరికి ప్రాణాలతో బయటపడ్డది. ఇగో నేనైతే మీ అందరికీ వినోదం ఇస్తున్నా. ఏదైతే ఈ గొర్రె పిల్ల, ఈ మేక పిల్ల ఉన్నదో మీ అందరికీ మేక బిర్యానీతో పాటు మేక కూర వండి మంచి విందును ఏర్పాటు చేస్తున్నా అని ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే పాపం అక్కడున్న మేకకైతే దుఃఖం ఆగదు. ఎందుకంటే మొదటి దినం నుంచి 5వ దినం వరకు అది లేచినా లేవకున్నా, నడిచినా నడవకున్నా మోటివేషన్ల మీద మోటివేషన్లు ఇచ్చుకుంటూ వచ్చింది ఈ మేక. కాకపోతే ఇక్కడ గుర్రమేమో బతికి బయటపడ్డది, మేకనేమో బలైపోతున్నది. అసలు నీతి ఏంటంటే ఈ యువతకు కానీ భారతదేశంలో ఉన్న జనానికి కానీ మన పని మనం చేసుకుంటా ముందుకు పోతుంటే మంచిగుంటుంది. మన పని పాత్ర పెట్టి వేరేటోళ్లకు నీతులు చెప్తా అంటే కుదరదు కదా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో నువ్వు బాగుపడుకుంటా నీ కుటుంబాన్ని బాగు పెట్టుకున్న తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. చూసిరా ఇప్పుడేమో గుర్రమేమో బతికిపాయే, మేకేమో బలైపాయే. ఇక చూడుర్రి గిట్లుంటది మరి నీతి అంటే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.